వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక్ ఎలా చేయాలో ఈ రోజు మనం చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మాన్వి వ్లాగ్స్. మోదక్లు చేయడానికి ముందు ఫస్ట్ మనం కొబ్బరి తురుము అయితే చేసుకోవాలి. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఒక కప్పు నిండా రవ్వ అయితే సన్న రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, అది తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయితే అవుతుంది. ఒక బాండి గ్యాస్ పైన పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం డ్రై ఫ్రూట్స్ని అయితే రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని సైడ్కి గిన్నెలో అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనకి ఇందులో కావాల్సింది మిల్క్, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, ఉప్మా రవ్వ, షుగర్, ఇవే మనకు కావాల్సినవి. డ్రై ఫ్రూట్స్ అయిపోయాక అదే బాండిలో మనం సైడ్కి తీసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అది మనం ఫ్రై చేస్తూ ఉంటే స్మెల్ వస్తూ ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడు. అలా స్మెల్ వచ్చిందంటే అది ఫ్రై అయినట్టే. అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుమును అయితే అందులో వేసేసుకోవాలన్నమాట. మనం తురుముకోవచ్చు, లేదంటే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు అండి. మిక్సీ పడితే మెత్తగా అయిపోతుంది మంచిగా. నేనైతే తురుముకున్నాను అనమాట. తురుముకుంటే కొంచెం టైం పడుతుంది, అదే మిక్సీ అయితే 1 టైమే అయిపోతుంది. ఇదే బెస్ట్. మనం తీసుకుంది పచ్చి కొబ్బరే, ఎండి కొబ్బరి కాదు. ఇలా కొబ్బరి కూడా వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి, దాన్ని మొత్తం కలిసేటట్టుగా. అది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను 1 కప్ రవ్వ తీసుకున్నందుకు 1/2 కప్ కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్లేస్లో 1/2 కప్ మిల్క్ కూడా తీసుకుంటాను ఫస్ట్. అంటే ఎక్కువే పడుతుంది, కానీ స్టార్టింగ్లో కొంచెం మిల్క్ అయితే కొంచెం వేసుకొని కలిపేసుకొని షుగర్ వేసేసుకోవాలి. షుగర్, మిల్క్ రెండు ఒకటేసారి వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. మనం పాలు వేయంగానే గడ్డలుగా అనిపిస్తుంది. చాలా తొందరగా కలిపేసుకుంటే బెటర్, లేదంటే కొంచెం కింద అతుక్కున్నట్టు అయిపోతుంది. తర్వాత పాలు ఇంకొంచెం కలుపుకుంటూ దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనకు కొంచెం కన్సిస్టెన్సీ అనేది మీడియంలో అయితే ఉంటుందన్నమాట. మరి గట్టిగా ఉండదు, మరి పల్సగా అయితే ఉండదు. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత కింద దింపేసుకొని మోదకాయలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. మోదకం చేసేది ఉంటే దాంట్లో పెట్టి చేసేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కొంచెం పిండిలాగా తీసుకొని అదే కొంచెం మనము పోలేలు చేస్తాం కదండి, అలాగే చేసేసుకోవాలి. మిడిల్లో మనం అక్కడ పప్పుకి బదులు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకుంటూ మోదకం లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. దాన్ని మోదకం లాగా చేసుకున్న తర్వాత దానిపైన అయితే ఘాట్స్ పెట్టుకోవాలి. స్పూన్ లేదా చాకుతో అయితే ఘాట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకేంటి, మోదకం అయితే రెడీ అయిపోయింది మా వినాయకుడికి. వాటి షేప్స్ కరెక్ట్గా రాకపోతే ఏమనుకోకండి, నాకు వచ్చినట్టయితే నేను చేశాను. వాటిని అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ మనం రవ్వ లడ్డూలు చేసుకుంటాం కదా, అలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అబ్బా, చూసినట్టు వెళ్ళిపోకండి ప్లీజ్. ఓకే, మరి నెక్స్ట్ రెసిపీతో మీ ముందైతే ఉంటాను.